కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మాసం విశేషం. ఒకరోజు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు: ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు: ఓ పునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో: ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు: దేవి, నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది. అది స్కంధపురాణంలో ఉపపురాణంగా విరాజలతోంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని ఇలా అడుగుతున్నాడు: ఓ మహామునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులము అయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు: జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యాలని నిర్ణయించాను. అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను.